నమస్తే, నా పేరు చరణ్. మీరు చూస్తున్నది చరణ్ షో ఫ్రెండ్స్. సీతం వైట్ సిరిమల్లె చెట్టు సినిమా ఏదైతే ఇప్పుడు రిలీజ్ అవుతుందో మార్చి 7వ తారీఖున తప్పకుండా అందరూ అయితే వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకి చాలా మట్టికి 2013లో రిలీజ్ అయింది కదా. సో అప్పటికి చాలామంది చూసుండ్రు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే యూత్ అందరూ కూడా చాలా కొత్త మోడర్న్ సినిమాలకు అలవాటు పడిపోయి పాత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ డ్రాప్లో సినిమాలు ఏవైతే వచ్చినాయో ఆ సినిమాలు కొంచెం దూరం అవుతున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ సినిమాకి అయితే వెళ్ళడానికి ప్రయత్నించండి. సో దీని గురించి కంప్లీట్గా ఒక చిన్న డిస్కషన్ అయితే చేసుకుందాం. అంతకన్నా ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినా తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, అప్డేట్స్ కానీ, రివ్యూస్ కానీ వస్తూ ఉంటాయి. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. సో టాపిక్లోకి వచ్చేస్తే కనుక ఇప్పుడు రీసెంట్గా ఈరోజు పొద్దున్నే దిల్ రాజు గారు అయితే ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగిందనమాట. ఏ విధంగా అంటే సీతమ్మవాడు సిరిమల్లె చెట్టు మళ్ళీ రిలీజ్ అవుతుంది కదా. సో దాని సందర్భంగా ఆయన కొన్ని మాటలు అయితే చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లో. అదేవిధంగా కొంచెం ప్రొడ్యూసర్ సంబంధించిన పైరసీ సంబంధించిన వాటి విషయాలు కూడా కొన్ని విషయాలు అయితే మాట్లాడటం జరిగింది. సో ఇవన్నీ పక్కన పెడితే కనుక ముందు సీతమ్మవాడు సిరిమల్లె చెట్టు గురించి అయితే మాట్లాడుకుందాం. సీతమ్మవాడు సిరిమల్లె చెట్టు సినిమా అయితే మనకి అందరికీ కూడా అటు వెంకటేష్ గారు కానీ, ఇటు మహేష్ బాబు గారు కానీ, పెద్దోడు చిన్నోడు కాన్సెప్ట్ ఏదైతే ఉందో చాలా అంటే చాలామందికి ఎక్కేసింది ఆ సినిమా. అంటే మన కుటుంబంలో జరిగే విషయాలే సినిమా రూపంలో తీసి చాలా బాగా చూపించడంతో ఏమైందంటే అందరూ కూడా ఈజీగా కనెక్ట్ అవ్వడం జరిగింది. ఆ రోజుల్లో ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది, మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. ఎంతోమంది పెద్దవాళ్ళ చేత మంచి ప్రశంసలు అయితే పొందింది ఆ సినిమా. మన వెంకటేష్ గారు అయితే యాక్టింగ్ ఎరగదీశారు అందులో. దాంతోపాటు మహేష్ బాబు గారు యాక్టింగ్ కూడా ఫ్యాంటాస్టిక్గా చేశారు. ఇద్దరు కూడా, వెంకటేష్ గారు కానీ ఇటు మహేష్ బాబు గారు కానీ ఇద్దరు ఎరగదీశారు. ఇద్దరు ఫ్యాంటాస్టిక్గా చేశారు, మంచి పెర్ఫార్మెన్స్ అనిపించుకున్నారు. ఎందుకంటే మల్టీ స్టార్ ఆ రోజుల్లో మనకు సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది ఈ సినిమాతోనే. సో అలా ఏంటంటే ఇంకా మల్టీ స్టార్ సినిమాలు చాలా వచ్చినాయి ఆ తర్వాత. సో అది పక్కన పెడితే కనుక మనకి సీతమ్మవాడు సిరిమల్లె చెట్టు కంప్లీట్గా ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ సినిమా. మంచి కామెడీ కానీ, అటు ఫ్యామిలీ వాల్యూస్ కానీ, ఎమోషన్స్ కానీ, సెంటిమెంట్స్ కానీ, సో ఏ విధంగా ఎవరితో ఎలా ఉండాలి, అన్న తమ్ముల మధ్యన అనుబంధం ఎలా ఉండాలి, అలాగే వాళ్ళ మరదళ్ళు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఒక లవ్ స్టోరీస్ కానీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా చూపించారు. ఆ ఎమోషన్స్ కానీ, సెంటిమెంట్స్ కానీ, అటు ఫ్యామిలీకి సంబంధించిన సపోర్ట్ ఏ విధంగా ఉండాలి, ఒక కుటుంబం ఒక చిన్న చిన్న విభేదాలు ఉంటాయి కదా, వాటి నుంచి మనం ఓవర్కమ్ ఎలా అవ్వాలి, ఇవన్నీ కూడా భగవంతుడి గురించి చెప్పడం కానీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఎవరైతే సీతమ్మవాడు సినిమాల చెట్టు మిస్ అయ్యారో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా, ఎందుకంటే బుక్ మై షోలో చాలా అంటే చాలామంది ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. సో ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. ఎందుకంటే చాలామందికి వెళ్ళాలని ఉంది. మన మహేష్ బాబు గారిని చూడటం కోసమైనా, వెంకటేష్ గారిని చూడటం కోసమైనా, ఆ సబ్జెక్టు కాన్సెప్ట్ చూడటం కోసమైనా వెళ్తున్నారు. చాలామంది బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకుంటాం కానీ, ఇంట్రెస్ట్ చూపించడం కానీ, చాలా మంచి రేటింగ్స్ కానీ వస్తున్నాయి అందరి నుంచి. సో ఆ ఉద్దేశంతోనే, ఆ బేసిస్తోనే ఈ వీడియో అయితే చేశాను అనమాట. మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు. సో అది ఓవరాల్గా అయితే మీరు సీతమ్మవాడు సిరిమల్లె చెట్టు సినిమా చూడాలనుకుంటే తప్పకుండా మీరు నియరెస్ట్ థియేటర్స్లో ఒకసారి వెళ్ళి టికెట్ బుక్ చేసుకొని మీరు అయితే సినిమా చూసి ఎంజాయ్ చేయండి. నేను కూడా సినిమాకి అయితే వెళ్దామని చూస్తున్నాను మార్చి 7వ తారీఖున. సో ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఒక చిన్న విషయం చెప్పాలనే వచ్చాను. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూడండి. ఎందుకంటే చిన్నపిల్లలకి మ్యాక్సిమం చూపించడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే వాళ్ళకి వాల్యూస్ కానీ, కుటుంబం మధ్యలో వాల్యూస్ కానీ, అనుబంధం కానీ, ఆప్యాయత, అనురాగం, దయ, జాలి, కరుణ, ఫ్యామిలీ పట్ల ఎలా ఉండాలి, మమేకం, ఐకమత్యం, ఆ మమకారం ఉంటుంది చూసారా ఆ కుటుంబంలో, అవన్నీ కూడా ఒకసారి రుచి చూపించండి పిల్లలకి. దాని తర్వాత వీళ్ళే మన తాతలు కానీ, నాన్నలు కానీ, మనం కానీ ఏ విధంగా అయితే మనం నేర్చుకుంటూ వచ్చాం వాళ్ళ దగ్గర నుంచి, అదేవిధంగా మన తర్వాత జనరేషన్స్ కూడా ఒక విధమైన మన మాటలు చెప్తూనే వాళ్ళకి సినిమాల రూపంలో విజువలైజేషన్ అయితే చాలా గట్టిగా ఉంటుంది కదా. సో వాళ్ళకి లాజికల్ బ్రెయిన్స్, థింకింగ్ బ్రెయిన్స్ కాబట్టి ఇలాంటి సినిమాలు చూపిస్తే ఇంకొంచెం
వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంటుంది. మంచి అనుబంధం అయితే కుటుంబ సభ్యుల్లో ఐకమత్యంగా వాళ్ళు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ తీపితనం, ఆ రుచి, మా మమకారం, ఆప్యాయత, అనురాగం, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, అన్నతమ్ములతో ఎలా ఉండాలి, ఈ రిలేషన్ అన్నీ తెలుస్తూ ఉంటాయి. సో ఆడవాళ్ళకి గౌరవం ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా మొత్తం తాతయ్య కానీ నానమ్మ కానీ వీళ్ళందరినీ ఎలా చూడాలి, ఇవన్నీ కూడా మన అందరికీ తెలుస్తూ ఉంటాయి. సో తప్పకుండా సినిమాకి అయితే వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. సో నేను కూడా వెళ్తాను చూసి, ఎందుకంటే నేను థియేటర్ అయితే చూడలేదు, అంటే టీవీలో చూడటం తప్ప థియేటర్లో అయితే చూడలేదు. ఇప్పుడు రిలీజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా థియేటర్లో అయితే చూస్తాను అనమాట. సో ఇది ఓవరాల్గా అయితే సీతమ్మడి సినిమాల చెట్టు సంబంధించిన చిన్న వీడియో అయితే మీకు నచ్చినట్టు తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సినిమాకి వెళ్తే మాత్రం తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి నేను వెళ్ళాను చూశానని. సో వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.